ఇవాల్టి వీడియో దేనికంటే డేటా టైప్స్ గురించి. మనం పైథాన్‌లో డేటా టైప్స్ గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. మనం ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసి తర్వాత డిక్లేర్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏదైనా. కానీ ఈ పైథాన్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇనిషియలైజేషన్ అయిపోతుంది. బేస్డ్ ఆన్ డిక్లరేషన్ ఏ టైప్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేస్తున్నావు ఒక వేరియబుల్‌కి అనే దాన్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్‌కి డేటా టైప్ అనేది ఆటోమేటిక్‌గా ఇనిషియలైజ్ అయిపోతుంది పైథాన్‌లో. సో, మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఒక వేరియబుల్‌కి అసైన్ చేయాలి? ఎలా అసైన్ చేయాలి? దాని సింటాక్స్ తెలుసుకోవాలి రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ టైప్ వేరియబుల్‌కి ఇంటీజర్ టైప్ డేటాని అసైన్ చేయాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు దాని సింటాక్స్ నాకు తెలియాలి. ఏదైనా డేటా టైప్ సింటాక్స్ తెలియాలి అంటే ఫస్ట్ డేటా టైప్స్ ఏమున్నాయి? అండ్ ఆ డేటా టైప్‌ని ఎలా అసైన్ చేయాలి అనేది మాత్రం పైథాన్‌లో మనం తెలుసుకోవాలి. ఇనిషియలైజేషన్ గురించి మనకి పైథాన్‌లో నో నీడ్. ఎందుకంటే ఆటోమేటిక్ ఇనిషియలైజ్ అయితుందని చెప్పాను కదా! ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇంటీజర్ అనేదాన్ని ఎలా ఇంటీజర్ అనే ఒక వేరియబుల్స్‌ని ఎలా అసైన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఏ అనేది ఒక ఇంటీజర్ అయితే 10 అనే ఒక వాల్యూని అసైన్ చేశా. ఒకసారి ఏ అనే దాంట్లో ఆ 10 అనేది అసైన్ అయిందా లేదా అనేది ప్రింట్ చేసి చూస్తున్నా. చూసుకుంటే ఏ అనేది అసైన్ అయింది. ఓకే. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి. మీరు టైప్ అనే ఫంక్షన్ వాడుకుంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనకు తెలిసిపోతుంది. ఒకసారి దాన్ని ప్రింట్ చేస్తే నాకు అవుట్‌పుట్‌లో వస్తుంది కాబట్టి ప్రింట్ చేస్తున్నా. క్లాస్ ఏంటిది? ఇంటి ఇంట్. ఇంట్ అంటే ఇంటిజర్ టైప్ డేటా టైప్ అని ఇండికేట్ చేస్తుంది. ఇలా మనం ఒక ఇంటిజర్‌ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. మరి స్ట్రింగ్‌ని ఎలా డిక్లేర్ చేసుకోవచ్చంటే స్ట్రింగ్ ఏ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వితిన్ డబుల్ కోట్స్‌లో మాత్రమే మనం ఈ స్ట్రింగ్‌ని డిక్లేర్ డిక్లేర్ చేయాలి. స్ట్రింగ్ 1 అని డిక్లేర్ చేశా. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏమన్నా ఎర్రర్ వస్తుందో లేదో. లేదా కరెక్ట్‌గా ప్రింట్ అవుతుందో. కరెక్ట్‌గా ప్రింట్ అయిపోతుంది. అండ్ దీని టైప్ కూడా చూద్దాం. ఇదసలు స్ట్రింగ్ అనేది చూపిస్తుందా? లేతే ఏ టైప్ చూపిస్తుంది? ఇంటీజర్ టైప్ చూపిస్తుందా అని. స్ట్రింగ్ అనే డేటా టైప్‌ని చూపిస్తుంది. ఓకే. ఇంటీజర్‌నయితే డైరెక్ట్‌గా మన ఇంటీజర్ వాల్యూస్ ఆర్ హోల్ నంబర్ వాల్యూస్ అసైన్ చేసేయొచ్చు ఇంటీజర్‌కి. మరి స్ట్రింగ్‌కయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వితిన్ డబుల్ కోట్స్‌లో స్ట్రింగ్‌కి మనం డేటాని అసైన్ చేస్తున్నాం. మరి నాకు స్ట్రింగ్ అవసరం లేదు. ఓన్లీ ఒక క్యారెక్టర్ చాలు. మరి క్యారెక్టర్ డేటా టైప్‌ని ఎలా డిఫైన్ చేయాలి? అంటే వితిన్ సింగిల్ కోట్స్‌లో ఒక క్యారెక్టర్‌ని డిఫైన్ చేస్తాం. అండ్ ఒకసారి దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఏమన్నా ఎర్రర్ వస్తుందా అనేది చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్‌గా నాకు ఏ అనేది ప్రింట్ అయింది. ఏ ఎర్రర్ రాలేదు. ఒకసారి దాని టైప్ కూడా చూద్దాం. ఏ టైప్ తీసుకుంటుంది? టైప్ ఆఫ్ సి. వేరియబుల్ సి కాబట్టి టైప్ ఆఫ్ సి అని రాస్తున్నా. ఇదేం చేస్తుందంటే ఏ టైప్ ఆ సి అనేది వేరియబుల్ ఏ టైప్ అనేది ఇక్కడికి టైప్ అనేది చెప్తుంది. సో, ప్రింట్ నొక్కంగానే నాకు ప్రింట్ అయిపోతుంది. సో, ఇదైతే స్ట్రింగ్ టైప్ అని చెప్తుంది. ఓకే. దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చంటే ఇందులో సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని స్ట్రింగ్ లానే కన్సిడర్ చేసుకుంటది పైథాన్ 3. మనం లేటెస్ట్ వెర్షన్ గురించే మాట్లాడుకుంటున్నాము. ఓల్డర్ వెర్షన్స్ పైథాన్ 2 వరకేంటంటే సింటాక్స్ వేరే ఉంటుంది. పైథాన్ 3లో సింటాక్స్ వేరే ఉంటుంది. మీరు ఒకవేళ పైథాన్ 2లో గనక ఈ ప్రోగ్రామింగ్ చేస్తే అది సమ్‌టైమ్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సింటాక్స్ వేరే ఉంటుంది వెర్షన్ బట్టి. సో, పైథాన్ 3లో ఇంకా పైథాన్ 3.0, 1, 2, పైథాన్ 3.1, పైథాన్ 3.2 ఆటిలో దేంట్లో ఎగ్జిక్యూట్ చేసినా పైథాన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్ వెర్షన్స్ ఏంటంటే వాటిలో సింటాక్స్ చేంజ్ ఉంటుంది. సో, పైథాన్ 3 వెర్షనే వాడండి అనేది ప్రిఫర్ చేస్తున్నాను నేను.
ఇప్పుడు నేను డెసిమల్ వాల్యూస్‌ని సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. d ఈజ్ ఈక్వల్స్ టు 10.8 ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైపు పైథాన్‌లో అనేది చూద్దాం. ప్రింట్ దట్ డెసిమల్ వాల్యూ. అసలు ఆ డెసిమల్ వాల్యూ నేను స్టోర్ చేసుకోవచ్చా? స్టోర్ చేసుకుంటే ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఏం రావట్లేదు. డైరెక్ట్ ప్రింట్ అయింది. మరి ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైపో కూడా చూద్దామా? ఇలాంటి డెసిమల్ వాల్యూస్‌ని సేవ్ చేసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే ఫ్లోట్ అనే డేటా టైప్ కిందకొస్తుందది. ఇలా మనం అయితే ఫ్లోట్స్‌ని ఎలా డిఫైన్ చేయొచ్చు? డెసిమల్ పాయింట్ ఉన్న వాటిల్నంటే ఇలా డైరెక్ట్‌గా అసైన్ చేసేయొచ్చు. ఇబ్బందేం లేదు. మరి నేను ఇంటీజర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లోట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు నంబర్స్‌లో. మరి వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఈ కాంప్లెక్స్ వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే డైరెక్ట్‌గా నేను కాంప్లెక్స్ నంబర్‌లని COM అనే పేరుతోటి సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను 10 + 5 అనేది సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. COM కాంప్లెక్స్ నంబర్‌కి నేను పెట్టుకున్న పేరు రైట్? వేరియబుల్ పేరు. సో, ఇప్పుడు చూసుకుంటే కాంప్లెక్స్ నంబర్‌ని ఇలా డిఫైన్ చేసుకోవాలి. మరి ఇందులో ఇమాజినరీ వాల్యూ ఎలా వస్తుంది? రియల్ వాల్యూ ఎలా వస్తుందంటే ఆ వేరియబుల్ డాట్ మీరేదైతే వేరియబుల్ పేరు పెట్టుకున్నారో అది డాట్ రియల్ అని ప్రింట్ చేశారనుకోండి. మనకేమొస్తుందంటే రియల్ వాల్యూ వస్తుంది. మరి దాని పక్కనున్న 5 అంటే జే జే తోటి ఏ నంబర్ అయితే ఉంటుందో అది ఇమాజినరీ వాల్యూ అవుతుంది. అదెలా ప్రింట్ చేయాలంటే ఆ వేరియబుల్ డాట్ IMAG అనేది ఫంక్షన్ అన్నమాట. అలా రాస్తే నాకు ఇమాజినరీ వాల్యూ ఏదైతే ఉందో అదొచ్చేస్తుంది. మరి దీని టైప్ గూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ నంబర్ అని నాకైతే తెలుసు. ఒకసారి కావాలంటే ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ చూసుకుంటే కాంప్లెక్స్. ఏ టైప్ ఆఫ్ క్లాస్? కాంప్లెక్స్ క్లాస్. ఇలా మనం ఏ టైప్ ఆఫ్ న్యూమరిక్ వాల్యూ ఇంటీజర్‌నైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్‌నైతే ఇలా స్టోర్ చేసుకోవాలి. అండ్ ఫ్లోట్ వాల్యూస్‌నైతే డెసిమల్ వాల్యూస్‌నైతే ఇలా స్టోర్ చేసుకోవాలి. అండ్ కాంప్లెక్స్ వాల్యూస్‌నైతే మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్స్‌ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాము. వితిన్ డబుల్ కోట్స్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటాము. ఇన్‌కేస్ మీకు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్‌లో స్టోర్ అవుతుందనేది తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మరి ఇప్పుడు నేను బూలియన్ వేరియబుల్స్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలి? బూలియన్ వేరియబుల్స్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలి? బూలియన్ వేరియబుల్స్ ఏంటి? బూలియన్ వేరియబుల్స్ ఏం హోల్డ్ చేస్తాయంటే ఎయిదర్ ట్రూ లేతే ఫాల్స్ అనే వాల్యూస్‌ని హోల్డ్ చేస్తాయి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ ఐడెంటిఫైయర్స్ అనేది చెప్పా. అండ్ దాని తర్వాత కీవర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్ అనేది చెప్పా. అందులో ట్రూని క్యాపిటల్ టీ తోటి రాయాలి. ఫాల్స్‌ని క్యాపిటల్ ఎఫ్ తోటి రాయాలి అని ఆల్రెడీ చెప్పాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి రిజర్వ్డ్ వర్డ్స్ అనే వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఈ బూలియన్ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి? బి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ TRUE అని డిక్లేర్ చేసుకోవాలి. అదే ఫాల్స్‌నెలా ఈ బూలియన్ వేరియబుల్స్‌లో ఫాల్స్‌నెలా డిక్లేర్ చేసుకోవాలంటే సేమ్ బి ఈజ్ ఈక్వల్స్ టు FALSE క్యాపిటల్ F పెట్టుకోవాలి. తర్వాత ఇయన్నీ స్మాల్ లెటర్సే. ఒకసారి ప్రింట్ చేసి చూసుకోండి కావాలంటే. ఏమన్నా ఎర్రర్ వస్తే ప్రింట్ కాదు కదా! ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా నాకు అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నేను క్యాపిటల్ పెట్టకుండా స్మాల్ పెట్టాననుకోండి, నాకు ఈ కీవర్డ్స్ అనేవి డిఫైన్ చేయలేదు. సో, అవి ఫాల్స్ అనేది నాట్ డిఫైన్డ్. డు యూ మీన్ ఫాల్స్ క్యాపిటల్ FALSE అని అడుగుతది. నాకు పైథాన్‌లో ఈ రిజర్వ్డ్ వర్డ్స్‌ని మాత్రమే నేను డిఫైన్ చేసుకోగలను. బూలియన్ కింద ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. సో, క్యాపిటల్ TRUE ఆర్ క్యాపిటల్ FALSE అనేది మాత్రమే వాడుకోగలను. ఒకసారి మీరు దీనికి గూడా టైప్ అనేది చూసుకుంటే, ఇది ఏ టైప్ అనేది తెలిసిపోతుంది. వీటి సింటాక్స్ అయితే ట్రూకి క్యాపిటల్ TRUE, ఫాల్స్‌కైతే క్యాపిటల్ FALSE. బూల్ అని వచ్చింది చూసారా? సింటాక్స్ టైప్. సో, ఇది బూలియన్ టైప్. ఇలా మనం బూలియన్ టైప్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఈ పైథాన్‌లో లిస్ట్ అనే డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి? లిస్ట్ అనే డేటా టైప్‌ని ఎలా సేవ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది వేరియబుల్ అనుకోండి. వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో లిస్ట్ తోటే మనకి ఆపరేషన్స్ జరుగుతాయి.
సో బాగా గుర్తుపెట్టుకోవాలి. వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం డేటాని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏమన్నా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తే ప్రింట్ కాదు కదా. ఇక్కడ చూసుకుంటే లిస్ట్ అనేది ప్రింట్ అయిపోయింది. మరి ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది కూడా ఒకసారి పైథాన్లోనే ప్రింట్ చేసి చూద్దాము. టైప్ ఆఫ్ ఎల్ అని రాసేసాను, ప్రింట్ కొట్టేశాను. ఇక్కడ చూసుకుంటే టైప్ ఏమొచ్చింది, లిస్ట్ అని వచ్చేసింది. ఇలా మనం లిస్ట్ డేటా టైప్ని కూడా పైథాన్లో క్రియేట్ చేసుకోవచ్చు. మరి సెట్ డేటా టైప్ సింటాక్స్ ఎలా ఉంటుంది? సెట్ డేటా టైప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సెట్ కాబట్టి నేను SET అని రాయకూడదు. SE అనే ఒక వేరియబుల్ పేరు పెట్టుకుంటా. SET అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. ఒక లిస్ట్ని కానీ సెట్లో కన్వర్ట్ చేయటం ఎలా అనే దానికి SET అనే ఫంక్షన్ వాడతారు. సో SET అని పెట్టుకోకూడదు, SE అని పెట్టుకుంటా వేరియబుల్ నేమ్ నేను. అండ్ సెట్ని వితిన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇలా రాసుకోవాలి. అండ్ ఈ సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4ని 2 టైమ్స్ సేవ్ చేశాను అనుకోండి, 2 టైమ్స్ రాశాను అనుకోండి. ఒకసారి నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నాకు 4 అనేది 1 టైమే ప్రింట్ అయింది. సెకండ్ టైం రాసిన 4 అనేది ఆటోమేటిక్గా డూప్లికేట్ అనేది అరేజ్ అయిపోతుంది ఇందులో సెట్లో. ఒకసారి దీని డేటా టైప్ కూడా చూద్దాం. సెట్ అనే వస్తుందా లేకపోతే ఇంకేమైనా వస్తుందా? సెట్ అనే వస్తుంది. ఓకే. లిస్ట్ని అయితే వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. సెట్ని అయితే వితిన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. మరి నేను ఇలాంటి ఫ్లవర్ బ్రేసెస్లో పెట్టుకుంటే నాకు అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ కిందకి వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. అలా డిక్లేర్ చేసుకుంటే ఏమైనా ఎర్రరా అనేది ఒకసారి ప్రింట్ చేద్దాం. చూసుకుంటే నాకు ఏ ఎర్రర్ రాలేదు, కరెక్ట్గానే ప్రింట్ అయింది. అంటే అలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. మరి అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది ఒకసారి చూద్దాం. అలా డిక్లేర్ చేస్తే ఇలాంటి డేటా టైప్స్ మనం ఏమంటామంటే టపుల్ అంటాం. ఈ టుపుల్స్ అనేవి మనం ఒకసారి డిక్లేర్ చేసినాక చేంజ్ చేయలేం. ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలం, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలం, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. ఈ లిస్ట్ని సెట్స్ని మనం చేంజ్ చేయొచ్చు, ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ని ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఈ టుపుల్స్ అనేవి ఇమ్యూటబుల్. మనం ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయలేము అండ్ డిలీట్ చేయలేము. ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ని మనం డిలీట్ చేయలేం. ఇలా టపుల్స్లో మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేం. కానీ లిస్ట్‌లో, సెట్స్‌లో మనం ఈ ఆపరేషన్స్‌ని పెర్ఫామ్ చేసుకోవచ్చు. మరి మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్స్‌లో గాని, మనం మోస్ట్‌లీ యూజ్ చేసే హ్మ్. ప్రోగ్రామింగ్‌లో గాని వాడే డేటా టైప్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి, ఇప్పుడు దాకా చెప్పినయన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి తర్వాత బాగా వాడే డేటా టైప్ ఏంటంటే డిక్షనరీ. ఈ డిక్షనరీ అనేది ఏం కంటైన్ చేస్తుందంటే కీ వాల్యూ పెయిర్‌ని కంటైన్ చేస్తుంది. మరి దీన్ని ఎలా డిఫైన్ చేయాలి? డి ఈజ్ ఈక్వల్ టు వితిన్ ఫ్లవర్ బ్రాకెట్స్‌లోనే మనం ఫస్ట్ కీ అనేది నేను 1 అనుకుంటే ఇది కంటైన్ చేసే వాల్యూస్ ఏంటియి? SPARK అనుకోండి. అదొక కీ వాల్యూ పేరు. ఏంటి 1 స్పార్క్ అనేది ఒక కీ వాల్యూ పేరు. మరి ఇంకోటేంటి? ఇంకోటి ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే TECH టెక్ ఇలా. మరి అలా నేను ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ నేను డిఫైన్ చేస్తున్నాను ఏంటంటే హెలో. ఇలా డిక్లేర్ చేస్తే కరెక్టా కాదా సింటాక్స్ అనేది ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే నాకు ప్రింట్ అయింది, ఏం ఎర్రర్ రాలేదు. సో డిక్షనరీస్‌ని ఇలా డిఫైన్ చేసుకుంటారు. అండ్ ఒకసారి మీరు టైప్ అనేది ప్రింట్ చేసి చూసుకుంటే అది ఏ టైప్ అనేది చూపిస్తుంది. డిక్షనరీ, DICT ఇండికేట్స్ డిక్షనరీ. ఇలా మనం డిక్షనరీస్ వాడుకుంటాం. ఈ డిక్షనరీస్ ఎందుకంటే మోస్ట్‌లీ మనం కౌంట్‌ని లేతే
ఏదన్నా ఒక టాస్క్‌ని సింపుల్‌గా పెర్ఫార్మ్ చేయడానికి డిక్షనరీస్ అనేవి మనం పైథాన్‌లో వాడుకుంటాం. మోస్ట్‌లీ మనం పైథాన్‌లో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కావచ్చు, లేతే నార్మల్ ప్రోగ్రామింగ్ కావచ్చు, లేదా ఎంఎన్‌సీస్‌లో మనం రాసే ఎగ్జామ్స్‌కి కావచ్చు, లేతే ఏదైనా వెబ్‌సైట్ బిల్డ్ చేసేటప్పుడు గానీ, లేతే యాప్స్ బిల్డ్ చేసేటప్పుడు గానీ, మోస్ట్‌లీ మనం వాడే బేసిక్ డేటా టైప్స్ ఇవే. న్యూమరికల్‌లో ఇంటీజర్ టైప్స్‌ని వాడుకుంటాము, ఫ్లోట్స్‌ని వాడుకుంటాము, ఈ కాంప్లెక్స్‌ని వాడుకుంటాం. అండ్ బూలియన్ వాడుకుంటాము. అండ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్‌లో లిస్ట్‌ని వాడుకుంటాము. అండ్ సెట్స్‌ని వాడుకుంటాం, టపుల్స్‌ని వాడుకుంటాం, డిక్షనరీస్‌ని వాడుకుంటాం. స్ట్రింగ్ అనేది వాడుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్‌దేంటంటే రేంజ్ అనే ఒక టైప్‌ని వాడుకుంటాం. ఈ రేంజ్ అనేది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చాననుకోండి. ఒకసారి చూద్దాం. అసలు ఏం ప్రింట్ చేస్తుంది ఆర్ అనేది? ఏం ప్రింట్ చేస్తుందంటే రేంజ్ ఆఫ్ 0, 10. 0 నుంచి 10 వరకు రేంజ్ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసేస్తుంది. 10ని ఇంక్లూడ్ చేయదు. కానీ 0 నుంచి 10 వరకైతే ప్రింట్ చేసేస్తుంది. ఒకసారి దీని టైప్ కూడా చూసుకుంటే నాకేం ప్రింట్ అవుతుందంటే రేంజ్ అనే టైప్‌ని ఇండికేట్ చేస్తుంది. డేటా టైప్‌ని. ఇది మోస్ట్‌లీ ఫర్ లూప్స్‌లో వాడుకుంటాము. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఈ రేంజ్ అనే ఫంక్షన్ వాడతాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ 0 నుంచి 10 వరకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా రాసుకోకుండా డైరెక్ట్‌గా 0 నుంచి 9 వరకు వాల్యూస్ కావాలనుకున్నప్పుడు రేంజ్ ఆఫ్ 10 అన్నప్పుడు 0 నుంచి 9 వరకు ఆ రేంజ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇలా పైథాన్‌లో రేంజ్ ఫంక్షన్‌ని కూడా వాడుకుంటాం. డేటా టైప్స్‌లో మోస్ట్‌లీ మనం ఇవే వాడతాము. సో, డేటా టైప్స్ అనేవి ఎలా డిక్లేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం చూసాము. నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రోగ్రామింగ్‌లో మనం డేటా టైప్స్‌ని వాడుకుంటూ ఉంటాము. థాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please hit the bell icon for latest updates. Thanks for your supports and thanks for watching again. Thank you. If any doubts ఉంటే కామెంట్ చేయండి. I try to make another video. Thank you.